ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. అమరావతిలో తొలిసారిగా శ్రీ జగన్నాథ రథయాత్రను నిర్వహించబోతున్నారు. హరే కృష్ణ గోకుల క్షేత్రం తాడేపల్లి ఆధ్వర్యంలోని దీనికి సంబంధించిన అద్భుత కార్యక్రమాన్ని అమరావతి పురవీధుల్లో నిర్వహించబోతున్నారు. నా వెనకాల కనపడేదే రథం. ప్రస్తుతం ఈ జగన్నాథుని రథయాత్రకు సంబంధించి ప్రస్తుతం రథాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన రథాన్ని ఇప్పటికే ప్రస్తుతం ఈ ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ రథయాత్రకి ప్రస్తుతం అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న టీటీడీ దేవాలయం నుంచి ఈ రథయాత్ర ప్రారంభించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చాలా యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి హాజరవబోతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో నేను ప్రస్తుతం వివరిస్తాను. ప్రస్తుతం ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో ఇది వెంకటాయపాలెంకి సంబంధించి టీటీడీ ఆలయం. ఈ ఆలయానికి సంబంధించి ఇప్పటికే రథం రావడం జరిగింది. రథాన్ని పూర్తిగా సుందరంగా సిద్ధం చేస్తున్నారు. నా రైట్ సైడ్ లో కనిపించేది కార్యక్రమానికి సంబంధించిన పెద్ద టెంట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదేశంలోనే స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. పూజా కార్యక్రమాల్లోనే ముఖ్యమంత్రితో పాటు వేలాది మంది భక్తులు కూడా హాజరవుతున్న నేపథ్యంలోని అన్ని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాలు అయిన తర్వాత ఈ రథయాత్ర మీదకి సోమవారం తీసుకొస్తారు. ఇక్కడి నుంచి ఈ ప్రదేశం నుంచి రథయాత్ర బయటికి వెళ్తుంది. అయితే ముఖ్యమంత్రి రాక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే భారీ ఎత్తున పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు. ఇందుకు సంబంధించి అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే సీఎంతో పాటు మంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా ఇందులో పాల్గొపోతున్న నేపథ్యంలోని ఎక్కడా ఎటువంటి భద్రతా పరంగా ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యమంత్రికి సంబంధించిన కాన్వేలో ముఖ్యమంత్రికి సంబంధించిన వెహికల్ కూడా ఇక్కడ రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఏర్పాట్ల పరంగా అన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ లైటింగ్ కూడా చూసుకోవచ్చు. లైటింగ్ పరంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈ టెంపుల్ ప్రాంగణంలోనే భారీ ఎత్తున దాదాపు 4000 వెహికల్స్ పార్కింగ్ చేసే దిశకు కూడా ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు మనం కూడా చూసుకోవచ్చు. అయితే ఈ ప్రోగ్రాం ఎక్కడి నుంచి ఎక్కడ ప్రారంభం, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందని కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెంకటాయపాలెం టెంపుల్ దగ్గర పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత స్వామివారి విగ్రహాలను ఈ రథం మీదకి ఎక్కిస్తారు. ఇక్కడ నుంచి కూడా రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇది రథయాత్ర అనేది అమరావతికి రాచ మార్గమైన సీడాక్సిస్ రోడ్లోని నిర్వహించబోతున్నారు. సీడాక్సిస్ రోడ్లోని వెంకటాయపాలెం టెంపుల్ దగ్గర నుంచి మనకి రైట్ సైడ్ లో ఉన్న రోడ్డు ఏదైతే ఉందో బిఆర్టీ రోడ్డు పక్కనే ఉన్న రైట్ సైడ్ రోడ్లో నుంచి కూడా మొత్తం 7 కిలోమీటర్ల వరకు ఈ రథయాత్ర జరగబోతుంది. దాదాపు సీడాక్సిస్ రోడ్లోని ప్రధానంగా ఉన్న వెంకటాయపాలెం టెంపుల్ దగ్గర నుంచి ప్రారంభమయ్యే ఈ రథయాత్ర పూర్తి స్థాయిలో మనకి ఇప్పుడున్న బిట్స్ పిలానీ కావచ్చు, దాంతోపాటు మందరం జంక్షన్ కావచ్చు, మరోపక్క బ్యాంక్స్కి సంబంధించి కూడా స్థలాల కేటాయింపు జరిగింది. ఆ ప్రదేశం కూడా దాటుకుంటా కాంటన్ వ్యాలీకి కూడా దాటుకొని సిఆర్డిఏ రాయపూడి కార్యాలయం దగ్గర ఈ రథయాత్ర ఎండ్ అవుతుంది. మొత్తం 7 కిలోమీటర్ల వరకు కూడా ఈ రథయాత్రను నిర్వహిస్తున్న నేపథ్యంలోని నాకున్న సమాచారం ప్రకారం 10,000 నుంచి 15,000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కనబడుతున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రథయాత్ర వెంబడి భారీగా భక్తులు కూడా వెళ్తున్న నేపథ్యంలోని ఆ రోడ్ల వెంబడి విస్తరణ కార్యక్రమం, దాంతోపాటు పూర్తిగా క్లీన్ చేసే ప్రక్రియ కూడా చేస్తూ ఉన్నారు. మరోపక్క శ్రీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా అమరావతికి రైతులకు, ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు అరుదైన గౌరవం కూడా దక్కబోతుంది. ఎందుకంటే ఈ రథయాత్ర వెంబడి వెళ్తున్న నేపథ్యంలోని రోడ్డు వెంబడి సీడాక్సిస్ రోడ్డు వెంబడి మొత్తం 29 గ్రామాలకు సంబంధించి స్టేజ్లను ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం 3 గ్రామాలకు సంబంధించిన ఒక స్టేజ్ లెక్కన కూడా ఏర్పాటు చేసి ఆ స్టేజ్ దగ్గరకు వచ్చే వెంటనే ఆ గ్రామానికి సంబంధించి అనౌన్స్మెంట్ ఉంటుంది. వెంటనే ఆ గ్రామానికి సంబంధించిన మహిళలు వచ్చి స్వామివారికి హారతితో పాటు సారను కూడా సమర్పించబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు, దాంతోపాటు ప్రణాళికాబద్ధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే రేపు ఏదైతే ఉందో గురువారం సాయంత్రం 4 గంటలకు ఇందుకు సంబంధించిన కార్యక్రమం ప్రారంభమవుతుంది. 5 గంటల నుంచి 5:30 మధ్యలోని సీఎంతో పాటు ఆయన సతీమణి ఈ ప్రాంగణానికి వస్తారు. పూజా కార్యక్రమాల తర్వాత నాకున్న సమాచారం ప్రకారం 5:30 నుంచి 6 మధ్యలోని ఇందుకు సంబంధించిన రథయాత్రను ప్రారంభించబోతున్నారు. ఈ రథయాత్ర టీటీడీ కార్యాలయం, టీటీడీ టెంపుల్ నుంచి కూడా ప్రారంభమయ్యి నేరుగా ఏపీసీఆర్డీ కార్యాలయం దగ్గర ఎండ్ అవుతుంది.
ఇప్పటికే ఏపీసీఆర్డీఏ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ క్యాంటీన్ బ్యాక్ సైడ్ లోనే ఈ ఎండింగ్ ఏదైతే ఉందో రథయాత్ర ముగింపు సందర్భంగా అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చే భక్తులకు టాయిలెట్స్ తో పాటు మరో పక్క వచ్చే భక్తులకు ఆహారం, దాంతో పాటు ప్రసాదంతో పాటు వాటర్ కూడా అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అమరావతి రాజధాని ప్రాంతంలోని తొలి ప్రోగ్రాం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది భక్తులు పూరి జగన్నాథుని దగ్గరికి వెళ్ళి ఈ రథయాత్ర చూసే ప్రయత్నం చేస్తారు. అయితే అలాంటి సందర్భం చాలా మందికి రాని పరిస్థితి ఉంది. అక్కడ వెళ్ళి కల్లారా చూడపోయినా సరే అమరావతి దేవతల రాజధాని, ప్రజా రాజధాని అయిన అమరావతి రాజధాని ప్రాంతంలోని ఈ అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించేందుకు భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించడంతో పాటు రథయాత్రలో పాల్గొని రథాన్ని తీసుకెళ్లే క్రమంలో కూడా భక్తులు భారీగా హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోని కట్టుదిట్టమైన భద్రతను ప్రస్తుతం సీడ్ యాక్సిస్ రోడ్డు వెంబడి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని హరే కృష్ణ గోకుల క్షేత్రం ఆధ్వర్యంలోని అన్ని ఏర్పాట్లు చేసి దీన్ని నిర్వహించబోతున్నారు. అమరావతిలో ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హరే కృష్ణ గోకుల క్షేత్రం నుంచి ప్రెసిడెంట్ వంశీరాజ్ దాస్ గారు ఉన్నారు. ఈ ప్రోగ్రాం మొత్తం ఎలా జరుగుతుంది? ఎందుకంటే అమరావతి వీధుల్లోని ఇంత అద్భుతమైన రథయాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలోని మొత్తం ఈ రథయాత్ర ఎలా జరుగుతుందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఖచ్చితంగా అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు ఇంత వేగంగా జరుగుతున్న వేళలో అద్భుతమైన కార్యక్రమాన్ని మీరు నిర్వహిస్తున్నారు. ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది? రథయాత్ర ఏ వీధుల్లో సాగుతుంది? సో బేసికల్గా అమరావతిలో రథయాత్ర అనగానే ఆ జగన్నాథుడు గుర్తొస్తారు అందరికీ. ఆ పూరిలో ఉండే జగన్నాథుడు. ఇది ఒక రథయాత్ర అనేది ఒక ప్రేమపూర్వకమైన యాత్ర. జగన్నాథుడికి ఎట్లయితే మనకి సూర్యుడు ఈ కిరణాలను అందరికీ ప్రసరిస్తాడో తారతమ్యం లేకుండా, మేఘం ఎట్లా వర్షం ఇస్తుందో తారతమ్యం లేకుండా, అదేవిధంగా భగవంతుడు కూడా తారతమ్యం లేకుండా అందరినీ ఆదరించడానికి, కరుణించడానికి ఆ జగన్నాథుడు రథం మీదకి వస్తాడు. అది మన యొక్క ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు, విశ్వగురు శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచం మొత్తంలో ఈ జగన్నాథ రథయాత్రలు నిర్వహించేవారు. సో వారి యొక్క స్ఫూర్తితో ఇప్పుడు మనము ఇరు రాష్ట్రాల్లో 108 ప్రాంతాల్లో చేస్తున్నాం. ఈసారి అమరావతిలో కూడా ఈ పెద్ద రథయాత్రని నిర్వహించాలని నిశ్చయించుకున్నాం అనమాట. ఇప్పుడు అమరావతిలో ఈ రథయాత్ర ఎట్లా వెళ్తుందంటే, మన యొక్క టీటీడీ కళ్యాణ క్షేత్రం ఉంది కదా, శ్రీనివాస క్షేత్రం నుంచి ఇక్కడ నుంచి ఈ సీడ్ యాక్సెస్ రోడ్లో ఈ చుట్టుపక్కల గ్రామాలు వెలగపూడి, నెక్స్ట్ ఉద్దండరాయపాలెము, తుళ్ళూరు, తాళాయపాలెము ఇట్లాంటి వీధుల గుండా వెళ్ళి ఆ గ్రామాల గుండా వెళ్ళి ఆ సిఆర్డిఏ ఆఫీసు పక్క ప్రాంతాల్లో భగవంతుడు అక్కడ వరకు వెళ్తారనమాట. ఇది రథయాత్ర. ఈ రథయాత్రని హరే కృష్ణ గోకుల క్షేత్రం వారు నిర్వహిస్తున్నారు. సో రథయాత్ర ప్రారంభం కంటే ముందుగానే సీఎం గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత పూజా కార్యక్రమాలు ఎలా ఉంటాయి? ఇంకెవరైనా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం? సో ఈ రథయాత్రకి పరమ పూజ్యులైన శ్రీమాన్ మధు పండిత దాస, అక్షయ పాత్ర చైర్మన్, ఇస్కాన్ బెంగళూరు ప్రెసిడెంట్ గారు విచ్చేస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ రథయాత్రని మొట్టమొదటి చారిత్రాత్మక రథయాత్రని ఇనాగరేట్ చేయబోతున్నారు. సో ఈ రథయాత్రలో ముఖ్యమంత్రి వారు కొన్ని పూజలు భగవంతుడి ముందు ఆయన మన ఆంధ్ర ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు, వాళ్ళ యొక్క సంతోషం కొరకు జగన్నాథుల్ని ప్రార్థన చేస్తారండి. ఆ ప్రార్థన చేసేది రిచువలిస్టిక్ గా మేము నిర్వహిస్తాం. ఇక్కడ మనకి రథం కనబడుతుంది. ఈ రథమే రేపు పాల్గొపోతుంది. ఈ రథయాత్రకు సంబంధించి స్వామివారి రథం గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. రథం మీద స్వామివారి ఊరేగింపు భక్తులు కూడా ఈ విధంగా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అవును. సో
మన శాస్త్రాల్లో చెప్పారు, రథం చ వామనం దృష్ట్యా పునర్జన్మ విద్యతే. సో రథం మీద ఉండే ఆ జగన్నాథుణ్ణి ఎవరైతే, జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రాదేవి, ఆ సుదర్శన చక్రము, వీళ్ళని ఎవరైతే సందర్శిస్తారో వాళ్ళకి ఈ భవబంధాల నుంచి పునర్జన్మ ఉండదని చెప్తారు. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ రథం మేము తయారు చేశాము. ఈ రథము ఆల్మోస్ట్ ఒక 24 అడుగుల ఎత్తు ఉంటుందన్నమాట. ఈ రథంలో జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రాదేవి ముగ్గురు సుదర్శన చక్రులతో, అదే విధంగా మన ఆచార్యులు కూడా వేంచేస్తారు. మన శ్రీల ప్రభుపాదుల వారి యొక్క విగ్రహం కూడా ఉంటుంది. సో భక్తులందరూ ఆయనకి రకరకాల అలంకారాలు చేసి వాళ్ళందరినీ వీక్షిస్తూ చాలా వాళ్ళు ప్రసాదాలని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అమరావతిలో జరుగుతున్న శ్రీ జగన్నాథ రథయాత్రకు సంబంధించి రియాక్షన్ తెలిపేందుకు మనతో పాటు రైతులు ఉన్నారు. ఎందుకంటే ఇంత అద్భుతమైన కార్యక్రమం అమరావతి జరుగుతున్న నేపథ్యంలోని రైతుల నుంచి కూడా వాళ్ళ స్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండమ్మా, ఒక్కసారి ఇంత అద్భుతమైన కార్యక్రమం మీ పురవీధుల్లో జరుగుతుంది రథయాత్ర, ఏమనుకుంటున్నారు? హరే రామ హరే కృష్ణ. మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మేము గతంలో తెలంగాణలో కానీ ఈ విజయవాడలో కూడా చేస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మాకు అనిపిస్తుంది, అయ్యో మనకి లేదు కదా అవకాశం, మనం వెళ్ళలేకపోతున్నామే దగ్గరకని. మన దేశంలోనే పెద్దది జగన్నాథ రథయాత్ర అసలు మన దేశానికే. అలాంటిది అక్కడ లేకపోయినా కనీసం ఇట్లా వీళ్ళు వచ్చి ఈ కొలనకొండ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు, అరే రామ వాళ్ళు చక్కగా మాకు ఊరు కూడా తిరిగి దీన్ని అనౌన్స్ చేశారండి. వారం నుంచి 29 రోజులు వాళ్ళకి. ఎందుకంటే అమరావతి రాజధానిలో కూడా తిప్పాలి, రథాన్ని లాగాలని సంకల్పంతో వచ్చామమ్మా అని అన్నారు. అట్లాగే అమరావతి చక్కగా స్థిరపడింది. ఇప్పుడు దానికి గజిట్ కూడా అయింది కాబట్టి వాళ్ళు కూడా అమరావతి రాజధానిలో రథాన్ని తీపించాలని ఏకైక లక్ష్యంతో వచ్చారు. మాకైతే చాలా సంతోషం వచ్చింది. మరి ఈ అవకాశాన్ని కల్పించినందుకు వీళ్ళందరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. చక్కగా అన్ని ఊళ్ళో పార్టిసిపేట్ చేయాలని, ఎందుకంటే మనకి దగ్గరగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రతి ఒక్క గ్రామం వాళ్ళకు కూడా మేము విన్నపం చేస్తున్నాము. మా గ్రామం వాళ్ళు కూడా ఏ స్టేజీకి ఆ స్టేజీ ఉండి ఆరతులు ఇవ్వటం ఉండి కలుపుకొని పోవటం అని చెప్తున్నారు వీళ్ళు, ఎక్కడ వాళ్ళు అక్కడ నుంచొని. అట్లాగే చక్కగా వచ్చి లాగాలనుకున్న వాళ్ళు ముందే వచ్చి నుంచోవచ్చు. ఇక్కడ రథాల దగ్గర బయట నుంచి కూడా 10,000 మంది వస్తున్నారని స్వామివారు చెబుతున్నారు. అట్లాగే మరి అన్న చెల్లెళ్ళ కలయికకి విగ్రహాలు ఊరేగింపు అనేది ఈ జగన్నాథ రథయాత్రలోనే చూస్తున్నామండి. మాకైతే అలా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళకి మరి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. వాళ్ళు ఇప్పుడు కూడా మరి భోజనాలు కూడా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు అన్ని స్కూళ్ళకి. అలాంటి మంచి సేవాభావంతో ఉన్నవాళ్ళు ఇలాంటి ప్రతి సంవత్సరం కూడా ఇలా వచ్చి అక్కడ పూరిలో తిరిగే రోజే ఇక్కడ కూడా తిరగటం అనేది మాకైతే నిజంగా ఒరిస్సా నుంచి దేవుడు వచ్చిన సంతోషం అనిపించింది. మేమైతే వాళ్ళకి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు ప్రభుత్వానికి కూడా. అంటే మిమ్మల్ని కూడా ఇందులో భాగస్వాములు చేస్తున్నారంట, హారతి ఇవ్వడానికి వాటి గురించి చెప్పండి. అవునండి, మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ప్రతి ఊరు స్టేజీ రాగానే హారతి దేవుడికి సారే ఇచ్చేనే అని పెట్టారు. అట్లాగే ప్రతి ఊళ్ళో వాళ్ళు వచ్చి చక్కగా హారతులు ఇచ్చి మేము దాన్ని అందుకోవడానికి ఈ రథాన్ని లాగటానికి కూడా సహకరించాలని చెప్పేసి వాళ్ళు వారం ముందు నుంచే మా ఊళ్ళన్నీ తిరిగి అనౌన్స్ చేశారండి. చక్కగా చిన్న రథం తీసుకొచ్చారు, రాధాకృష్ణుంది తీసుకొచ్చి తిప్పి మా అందరికీ తెలియజేశారు. తెలియజేసినప్పటి నుంచి మేము అందరం కూడా రేపు 16వ తారీఖు ఎప్పుడు వచ్చి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా అనుకున్నాము. ఇలాంటి ఆధ్యాత్మిక వాతావరణంలో పాల్గొనడం కూడా రైతులకి కూడా చాలా ఆనందంగా ఉందండి. దేవదేవుడు అమరావతిని ఇట్లాగే నిలబెట్టాలని, తొందరగా అమరావతి పనులు కూడా పూర్తి చేయాలని, చంద్రబాబు గారు ఆయురారోగ్యాలతో ఇంకా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఆ జగన్నాథుడిని. ఎందుకంటే ఇంత డెవలప్మెంట్ ఇదంతా చేసి ఇలాంటి దానికి కూడా సహకరించినందుకు ముఖ్యమంత్రి గారికి కూడా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
మేము అమరావతిని దేవతల రాజధానిగా మేము ఎందుకు ఆ రోజు ఎందుకో మాకు ఒక స్లోగన్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ స్లోగన్ అనేది అన్ని రకాల పూజలు జరిగినాయి. ఈ హరే రామ హరే కృష్ణ వాళ్ళ ఆధ్వర్యంలో జగన్నాథుని రథం అనేది గ్రామాన్ని బృందావనం అని చెప్పి కొన్ని రోజుల పాటు గ్రామాల్లో అన్ని గ్రామాల్లో తిప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని గ్రామాలని కలయిక ఒక చోట పెట్టి ఆ గ్రామాలందరినీ కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పొడవున ప్రతి గ్రామానికి ఈ రథం రావాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మరి కొన్ని పాయింట్లు పెట్టేసి ఇక్కడ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు దాకా మాకేంటి సీడ్ యాక్సెస్ రోడ్ సిఆర్డీ ఆఫీస్ దాకా, సిఆర్డీ ఆఫీస్ అంటే అమరావతి గుండెకాయ లాంటిది, అట్లాంటి సిఆర్డీ ఆఫీస్ పాయింట్గా పెట్టుకొని మరి అమరావతిని కాపాడే ఆ దేవదేవుడిని తీసుకొచ్చి అక్కడ మరి సిఆర్డీఏలో కలిపి ఈ రైతుల బాధ్యత మీదేనని చెప్పి ఆ దేవదేవుడికి అప్పచెబుతున్నట్టుగా మాకు భావించి మరి ఏ రకంగా అయితే ఇది చేశారో మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇక్కడ 29 గ్రామాల్లో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ కూడా పూరి వెళ్ళాలంటే సాధ్యపడే విషయం కాదు. మీరు రాలేని పక్షంలో మీ దగ్గరకు నేనే వస్తున్నాడని జగన్నాథుడు మమ్మల్ని ఆశీర్వదించి మా దగ్గరకు వస్తున్నట్టుగా మేము చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తాము. మరి జనాదరణతో పాటు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగంగా అందరూ వినియోగించుకొని అందరూ వచ్చి ఆంధ్రలో రాజధాని అమరావతి, ఆ అమరావతిలో ఇవాళ జగన్నాథుని రథం తిరుగుతుందంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. అట్లా చేసి మరి అందరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ముందుగా ప్రెసెంట్ మీకంటూ ఒక గౌరవం దొరుకుతుంది అన్ని కార్యక్రమాల్లో, ఏమనుకుంటున్నారు? మేము నిస్వార్థంగా రైతు అనేవాడు త్యాగం చేశాడు అని ఒక ఉదాహరణకి ఏంటంటే ఇదంతా సింబాలిక్ గా కనపడుతుంది అనమాట. భగవంతుడితో సహా ఈ టీటీడీ దేవస్థానాన్ని కుదించి ఏదో గ్రామ స్థాయిలో దేవస్థానం లాగా కట్టడానికి ఈ దేవస్థానం దగ్గర కూడా మేము ధర్నా చేసిన రోజులు ఉన్నాయన్నమాట. ఆ రోజు వచ్చి ఈ దేవస్థానానికి 139 కోట్లు కేటాయించితే ఆ 139 కోట్లు కాకుండా 25-30 కోట్లతో గ్రామంలో జరిగే గ్రామ దేవాలయాలు చేయాలని చూస్తే ఇక్కడ ఉద్యమం చేసి దీన్ని సాధించాం. మరి అదే విధంగా మా శిబిరాల్లోనే గుడుల్లాగా చేసుకొని మరి పూజలు అన్ని రకాల పూజలు చేసేసి మరి దేవతల రాజధాని అని అమరావతిని నిరూపించుకోవడానికి వాళ్ళకు సుస్థిరమైన స్థానం సంపాదించుకోవడానికి 1631 రోజుగా ఉద్యమం చేసి మేము సాధించాము. మాకు ఆ దేవదేవుడు తోడ్పాటుగా ఉన్నాడు. ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చానో మీకేమీ ఇబ్బంది లేదు అని అభయం ఇస్తున్నట్టుగా ఉండి రేపు ఇదే వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి మరి మా రథయాత్ర అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఆ రథయాత్రలో అన్ని గ్రామాల వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలి కూడా పార్టిసిపేట్ చేసి మన ఆంధ్రుల రాజధాని అమరావతి అని ఒక ఇదైతే చెప్పి సింబాలిక్ గా చెప్పమని చెప్పి అయితే మేము విన్నవించుకుంటున్నాము. రైతు అనేవాడు త్యాగం చేశాడని గుర్తింపే ఇదనమాట. ఇవాళ రోజు వరకు కూడా అమరావతి సుస్థిరంగా నిలబడింది. ఇంకా కూడా దినదినాభివృద్ధి జరిగి మనం అనుకున్న విధంగా నవనగరాలతోటి ఈ అమరావతి అభివృద్ధి చెందాలని చెప్పి ఆ దేవదేవుడు కూడా మరి జగన్నాథుడు కూడా తిరగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మా కోరికనే కాదు, మేము చేసిన త్యాగానికి ఫలితం అనేది దక్కిందని చెప్పి మాత్రం మేము అనుకుంటున్నాం. జై అమరావతి. ఈరోజు ఏదైతే ఒక వేదభూమి, ఒక కర్మభూమి, ఒక పుణ్యభూమి, దేవతలు నడయాడిన ఈ అమరావతి అజరామరంగా నిలిచింది. అలాగే మేము 1600 రోజులు ఉద్యమాలు చేసి కష్టపడి కన్నీళ్లు గార్చి చెమటోడ్చి రక్తం గార్చి అలాంటి టైంలో మరి ఎన్నో బాధలు పడి దేవుళ్ళని నమ్ముకొని న్యాయస్థానాలని దేవస్థానాలను నమ్ముకొని పాదయాత్రలు చేసి మరి ఈరోజు ఇలా అమరావతి రాజధానిగా నిలబడింది. ఇలాంటి రాజధానిలోకి మరి ఈ పొడమి తల్లి భూమి ఎంత పుణ్యం చేసుకుందో మరి విశ్వవ్యాప్తికి ప్రభువైనటువంటి ఆ దేవదేవుడు జగన్నాథుడు ఈ నేల మీద అడుగుపెట్టి మరి ఇక్కడ పునీతం చేయడానికి వస్తున్నారు. అలాగే ఎన్నో దుష్టశక్తులు గత ప్రభుత్వంలో దుష్టశక్తులు వచ్చి పరిపాలన చేసి మరి ఎన్నో రకాలుగా ఈ అమరావతిని, ఈ భూమిని, ఈ నేలని, ఈ నీళ్లని, ఇక్కడ పక్కనే ఉన్న కృష్ణానదిని ఎన్నో రకాలుగా అవహేళన చేశారు. అలాగే ఈరోజు అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి మరి వాళ్ళ పవిత్రం చేయడానికే మన జగన్నాథుడు రథయాత్ర ఎక్కడో ఒరిస్సా రాష్ట్రంలో జరుగుతూ ఉంటుందండి. మేము అనుకునే వాళ్ళం ఎక్కడో ఈ రాష్ట్రం ఎక్కడో ఈ రథయాత్ర ఏంటి అని. మొన్న మధ్య మేము కూడా చూసి వచ్చాం. అలాంటిది ఇవాళ మేము ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఈ అమరావతి ప్రజలు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ఎన్ని వేల సంవత్సరాల నుంచి పుణ్యం చేసుకుంటేనే ఈ రోజు ఈ నేల మీద ఆ దేవదేవుడు రథయాత్రగా వస్తున్నాడు. మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రతి గ్రామంలోనూ ఆగి ప్రతి గ్రామంలో సారె తీసుకొని మరి హారతలు తీసుకొని అక్కడ ఆ గ్రామ ప్రజలను కలుపుకుంటా రథాన్ని
లాగుతా ఏ మిషనరీస్ లేకుండా మరి మోటార్ లేకుండా మనుషులతోనే రథం లాగాలి. అలాగే ప్రతి గ్రామం 29 గ్రామాలు అందరూ కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పొడవున హారతలు ఇచ్చుకుంటా పూలు చల్లుకుంటా చాలా గొప్పగా మరి ఎక్కడ జరగనటువంటిగా ఈ ఆంధ్రప్రదేశ్లో మరి రథయాత్ర ఇంత బాగా చేశారు అని చెప్పుకునే విధంగా కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. ఇక్కడ ఉన్న మన అమరావతి వాళ్ళు కూడా చేస్తా ఉన్నారండి ప్రతి గ్రామానికి కూడా. అలాగే మరి ఇక్కడ నుంచి టీటీడీ దేవస్థానం నుంచి స్టార్ట్ అయ్యి మన సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మరి స్టార్ట్ అయ్యి ఆయన కొంచెం దూరం రథం లాగి అక్కడి నుంచి ప్రజలు అందరికీ ఇస్తారు. అక్కడి నుంచి CRDA మన ఆఫీస్ వరకు మరి ఈ బారున రథం పూల వర్షం కురుస్తుంది. రేపు పూల వర్షం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తిగా 10,000 మంది బయట నుంచి వస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఈ గ్రామాల మా అమరావతి గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళల్లో వేటయి మమేకమైపోయి ఇక్కడ జరుగుతున్న హోమాలలో కూడా మేము పాల్గొని హోమాలు అయిపోయిన తర్వాత రేపు సాయంత్రం 4 గంటలకి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మరి ఏదైతే 5:30 స్టార్ట్ అయ్యి రథయాత్రగా మరి ప్రారంభం అయ్యి ఇలా ముందుకు సాగుతూ ఉంటుంది. అమరావతి కాదండి, ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ రథయాత్ర వల్ల ఈ జగన్నాథుడు వల్ల సస్యశ్యామలంగా ఉంటుంది. రైతులు బాగుంటారు, మంచి వర్షాలు కురిసి రైతు బాగుండాలి. రైతు లేనిదే రాజ్యం లేదంటారు. మరి అన్నం పెట్టే రైతు 5 ఏళ్ళు మన నోట్లోకి వెళ్ళాలంటే రైతు బాగుండాలి. అలాగే ప్రతి రైతు కూడా చక్కగా పంటలు పండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, అభివృద్ధిలో ముందుకుండాలి. అమరావతిలో కూడా అభివృద్ధి ఎక్కడ మరి ఆగకుండా అన్స్టాబుల్ చక్కగా జరుగుతూ ఉండాలి. ఇక్కడ మరి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అమరావతిని ముడిపడి ఉందో మరి ఇక్కడే ఈ సంపద సృష్టిస్తుందో ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి అమరావతికి ఆ రోజండి ఎప్పుడో మాకు తెలియదు కానీ మా పూర్వీకులు చెప్తా ఉంటారు. గతంలో కూడా ఎప్పుడో మరి అమరావతి రాజధానేనంట. మరి దేవతల్లో ఇంద్రుడు పరిపాలన చేసినప్పుడు అమరావతి రాజధానిగా ఉండేదంట. మళ్ళీ ఇన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల తర్వాత ఇప్పుడు రాజధానిగా మరి విరసిల్లుతుంది. అలాగే ఆ దేవదేవుడు మరి ఈరోజు ఇక్కడికి వస్తా ఉన్నాంటే చాలా సంతోషం మాకు. ప్రజలందరూ కూడా భారీ ఎత్తుగా వచ్చి ఈ అమరావతిలో ఈ రథయాత్రలో పాల్గొని ఆ దేవుడి ఆశీస్సులు మరి ఆ ఎల్లవేళలో మనకు ఉండాలని కోరుకుంటా మనం ఆ రథాన్ని మన భుజస్కంధాల మీద వేసుకొని మన చేతులతో మనమే లాగుతా మరి ఆ యాత్రని కొనసాగించాలని అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రార్థిస్తున్నాము. ఇది మాకు కనుల పండుగగా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రథం ఇక్కడే ఉంది. రేపటికి డెకరేషన్లు చేసి చాలా బాగా చేస్తారు. మరి డ్రోన్తో పూలు తీసుకురావటం కానీ మరి రోడ్లు పనులు జరుగుతూ ఉన్నాయి. రోడ్డు కూడా క్లియరెన్స్ చేస్తూ ఉన్నారు. రేపు రథం రావడానికి కూడా అంతా ఎక్కడికక్కడికి అన్ని భారీ బందోబస్తు ఏర్పాట్లలో కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి ఆ ప్రజలందరూ సహకారం ఉండాలి, ప్రజలందరూ ఇందులో భాగస్వాములు అవ్వాలి. ఈ దేవుడు ఆశీస్సులు అమరావతిలో జరుగుతున్నా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగన్నాథుడు ఆశీస్సులు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ అభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలి అమరావతిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై అమరావతి, జై జగన్నాథ స్వామి. జగన్నాథుని యాత్ర చంద్రబాబు గారి చేతుల మీదుగా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి CRD ఆఫీస్ వరకు అంగరంగ వైభవంగా జరుగుతుందండి. పూరి జగన్నాథుడు ఎంత వైభవంగా ఎట్లా జరిగిందో అంతకంటే ఎక్కువగా మొట్టమొదటిసారిగా అమరావతిలో ఇక్కడ మొదలు పెడతాం. అమరావతికి ఆంధ్రప్రదేశ్కి శుభసూచకం అండి. అందరూ అమరావతి రైతులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ అందుబాటులో ఉండే వాళ్ళందరూ రేపు తండోపతండాలుగా వచ్చి ఈ వైభవంగా ఈ రథయాత్రని చేయాలని చెప్పి కోరుకుంటున్నామండి. అంత ముంగల జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అమ్మవారి దగ్గరికి వెళ్ళటానికి కూడా అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసి మహిళలన్నీ చూడకుండా అడ్డదిడ్డంగా కేసులు పెట్టేసి బస్సులు ఎక్కించి చాలా చేశారండి. కానీ మొట్టమొదటిసారిగా ఈ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కానీ ఇవన్నీ జగన్నాథ్ యాత్ర పెడతాం కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. రేపు ఈ యాత్ర సాయంత్రం 4 గంటలకి అమరావతి రైతులతోటి మొదలుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలతోటి చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా మొదలయ్యి ఈ జయప్రదం చేయవలసిందిగా అందరినీ అమరావతి రైతుల్ని కోరుతున్నానండి. అందరికీ నమస్కారం అండి. గతంలో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు జగన్నాథుని రథయాత్ర రేపు 16వ తారీఖు సాయంత్రం వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి CRD ఆఫీస్ దాకా పెట్టారు పాదయాత్రగా. మాకు ఎంతో ఆనందంగా ఉందండి. మేము రైతులు అంతా కలిసి ఆ రథయాత్రలో పాల్గొంటాము. మరి మమ్మల్ని పెట్టిన ఇబ్బందులు కూడా మేము మర్చిపోయాం ఇవాళ. ఎందుకంటే మరి మాకు ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ మా రాజధానిలో. మరి అట్లాంటి దాన్ని మేము మరి దాన్ని ఎట్టా సద్వినియోగం చేసుకోవాలో అట్లా సద్వినియోగం చేసుకుంటాము. మాకు చాలా ఆహ్లాదకరంగా ఉంది.
చాలా ఆనందంగా ఉంది ఈ రథయాత్ర పెట్టినందుకు. దీంట్లో మళ్ళీ రైతులు కూడా భాగస్వాములు చేసినందుకు ఇంకా బ్రహ్మాండంగా ఉంది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. దీని గురించి మరి మాట్లాడితే మాకు మాటలు కూడా రావట్లా. గతంలో అయితే మాటలు వచ్చాయి కానీ ఇవాళ ఈ గతంలోని మిమ్మల్ని తిట్టారు, విమర్శలు చేశారు, ఇప్పుడు గౌరవిస్తున్నారు, ఏమంటున్నారు? గతంలో ఎన్నో ఇబ్బందులు పెట్టారు. గతంలో పెట్టిన ఇబ్బందులన్నీ మర్చిపోయాం. గతంలో పెట్టిన ఇబ్బందులన్నీ మర్చిపోయామండి. మరి ఇవాళ ఎంతో అద్భుతంగా ఉంది. మాకు ఎంతో గవర్నమెంట్ కూడా మాకు సహకరించి రైతులు కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి మేము రేపు పాదయాత్ర చేస్తున్నాం. ఈ రథయాత్ర చేస్తున్నాం. రథయాత్ర పాదయాత్ర చేస్తున్నాం. చాలా అద్భుతంగా ఉందండి. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది అమరావతి రాజధానిలోని శ్రీ జగన్నాథ రథయాత్రకి సంబంధించిన ఏర్పాట్లు. రైతులు కూడా అమరావతి ప్రాంతంలో ఇంత గొప్ప ప్రోగ్రాం నిర్వహిస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళను కూడా ఇందులో భాగస్వాములు చేయడంపై వాళ్ళందరూ కూడా ప్రస్తుతం కృతజ్ఞతలు కూడా చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది. ఇదే సీడ్ యాక్సిస్ రోడ్డు, ఈ వెంబడే దీనికి సంబంధించిన రథయాత్ర సాగబోతుంది. మొత్తం 7 కిలోమీటర్ల వరకు ప్రధానంగా సిఆర్డీ కార్యాలయం వరకు కూడా ఈ రథయాత్రను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కెమెరా పర్సన్ రంగతో గాలిబ్ ఖాన్, C24 అమరావతి.